నరేంద్ర మోదీ సత్యసాయి జిల్లా చేరుకున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకు స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో సత్యసాయి శత జయంతి వేడుకల్లో పాల్గొనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సత్యసాయి జిల్లా చేరుకున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకు స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో సత్యసాయి శత జయంతి వేడుకల్లో పాల్గొనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సత్యసాయి జిల్లా చేరుకున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకు స్వాగతం పలికినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రతిమ అందిస్తారు. ప్రతిమ, పీఎం నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు పుట్టపర్తి. అలాగే సీఎం, డిప్యూటీ సీఎం ఘన స్వాగతం కూడా పలికారు. ఇక తదుపరి కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి, డీటెయిల్స్ అంటే? ప్రధాని నరేంద్ర మోడీ పుట్టపర్తికి చేరుకున్నారు. ఆయన పుట్టపర్తికి చేరుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కిషన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆయనకి ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతానికి నరేంద్ర మోడీ గారు సాయి కుల్వంత్ హాల్లోని సాయిబాబా మహాసమాధి వద్ద ఉన్నారు. అది అయిన తర్వాత ఆయన 10-30 నిమిషాలకి హిందూ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. జ్యోతి, ఇకపోతే ఈ కార్యకలాపాల్లో ప్రత్యేక ఆకర్షణ ఏమై ఉండొచ్చు? మరి ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లయితే ఈ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వము ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే ఇందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమాలకు హాజరు కావడం అనేది ఒక చర్చించదగినటువంటి విషయము, చాలా మెచ్చుకోదగినటువంటి విషయంగా మనం చెప్పుకోవాలి. అయితే నరేంద్ర మోడీ ఇదే వేదికగా చేసుకొని ఈరోజు సత్యసాయి బాబా వేడుకల్లో 100 రూపాయల కాయిన్, ఆయన చిత్రపటము ఒకవైపు, ఇంకొక వైపున అశోక స్తంభం ఉండేటువంటి 100 రూపాయల కాయిన్ ఈ రోజు వాళ్ళు ఆవిష్కరించడం జరుగుతుంది. అలాగే 4 పోస్టల్ స్టాంపులు, బాబా చిత్రపటం ఉండేటువంటి పోస్టల్ స్టాంపులు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ మీదుగా ఈ రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్య ఆకర్షణగా నరేంద్ర మోడీనే ఈ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథి, అలాగే ఆకర్షణ అని చెప్పుకోవాలి. అయితే అంతేకాకుండా సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని మరింత ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి అనేక మంది ప్రముఖుల్ని కూడా, విదేశాలకు చెందినటువంటి అనేక మంది ప్రముఖులు, విఐపీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఒక మాటలో చెప్పాలంటే పుట్టపర్తి మన దేశమా లేదంటే వేరే దేశంలో ఉన్నామా అనే విధంగా కేసీలో భక్తులైతే వీధుల్లో పోటెత్తున్నారు. జ్యోతి, ఇకపోతే ప్రధాని నరేంద్ర మోదీ ఎంత సమయం ఇక్కడ కేటాయించే అవకాశం ఉంది? పుట్టపర్తిలో ఎంత సమయం వరకు గడిపే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ప్రధాని నరేంద్ర మోడీ షెడ్యూల్ ప్రకారం అయితే ఆయన ఇక్కడ 12:30 వరకే ఉంటారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ పుట్టపర్తి ఎయిర్పోర్ట్ కి చేరుకొని అక్కడి నుంచి తమిళనాడు కోయంబత్తూరుకి వెళ్లే అవకాశం ఉంది. ఇకపోతే ఇక్కడ కార్యక్రమాల్లో ప్రధాని మోదీ ఎటువంటి ప్రసంగాన్ని ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఈ రోజు సత్యసాయి జిల్లా శత జయంతి వేడుకల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యంగా హిల్వ్యూ స్టేషన్ లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కాబట్టి
ఆయన ఈ కార్యక్రమంలో ప్రపంచంలో ఉండేటువంటి మహిళలను ఉద్దేశించి, అలాగే వివిధ దేశాలకు సంబంధించినటువంటి సత్సంబంధాల గురించి ఆయన ప్రసంగించేటువంటి అవకాశం ఉంది. అదే విధంగా సత్యసాయి బాబా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తిలో జన్మించి ఆయన ప్రపంచంలో ఉండేటువంటి అనేక మంది భక్తులను ఆయన చేసుకోగలిగారంటే ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఏ విధమైనటువంటివి, ఆయన చెప్పినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎందుకు దేశ విదేశాలు ఇంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయనేటువంటి విషయాన్ని కూడా ఆయన ప్రజలను ఉద్దేశించి చెప్పబోతున్నారు. అంత ప్రాధాన్యత కలిగినటువంటి సత్యసాయి బాబా పురస్కరించుకొని ఆయనకు గుర్తుగా భారతదేశ ప్రభుత్వం 100 రూపాయల కాయిన్ ఈ రోజు ఆయన ప్రతిమను చిత్రీకరించి విడుదల చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఆయన ప్రజలను ఉద్దేశించి చెప్పబోతున్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ ప్రతిమ. और श्री सत्य साईं बाबा की जो प्रेरणा है, जो शिक्षाएं हैं, उसमें यही रहता था कि सभी से प्यार करो, सभी की सेवा करो। और जन्म शताब्दी वर्ष है उनका और बड़ी संख्या में इस रोड शो में प्रधानमंत्री नरेंद्र मोदी की एक झलक पाने के लिए लोगों का हुजूम दिखा। आपको बता दें कि प्रधानमंत्री नरेंद्र मोदी इस समय आंध्र प्रदेश के दौरे पर हैं और श्री सत्य साईं बाबा के शताब्दी समारोह में वे हिस्सा लेने वाले हैं। श्री सत्य साईं बाबा को श्रद्धा सुमन अर्पित किए जाएंगे और काफ़ी महत्वपूर्ण दौरा ये प्रधानमंत्री नरेंद्र मोदी का माना जा रहा है। ये रोड शो की तस्वीरें जहां प्रधानमंत्री नरेंद्र मोदी का काफिला जब निकला तो लोगों में उत्साह, लोगों में हर्षोल्लास साफ तौर पर नजर आ रहा था। श्री सत्य साईं बाबा के पवित्र मंदिर और महासमाधि पर जाकर उनको श्रद्धांजलि अर्पित करेंगी। प्रधानमंत्री